గత కొంతకాలంగా సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు సరైన హిట్ దక్కటం లేదు. చేసిన సినిమాలన్నీ కూడా ఏదో సోసోగా ఆడి వెళ్ళిపోతున్నాయి. తనకు కలిసి వచ్చిన సంక్రాంతి సీజన్పై నాగార్జున కూడా ఈసారి భారీ ఆశలే పెట్టుకున్నాడు. అందులో భాగంగానే సంక్రాంతి సీజన్లో చివరి సినిమాగా నాసామిరంగా ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇది కావటానికి మలయాళం సినిమా రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో ఉండాల్సిన దినుసులన్నీ రంగరించి ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కథ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ మాట ఎందుకంటున్నామంటే ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఎన్నో సినిమాల్లో చూసి ఉన్న కథే ఈ సినిమాలో కూడా రిపీట్ అవుతుంది. అయితే పండగ సినిమా కావడంతో నాగార్జునను ఒకంత డిఫరెంట్ లుక్లో చూపించడంతో పాటు సంక్రాంతినే టార్గెట్గా చేసుకొని అదే లైన్లో సినిమా కథ అంతా నడిపించేశారు. ఈ విషయంలో దర్శకుడు ఒకంత విజయవంతమయ్యారని చెప్పాలి. నాసామి రంగాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్లు కీలక పాత్రలు పోషించారు. రాజ్ తరుణ్ కంటే అల్లరి నరేష్ పాత్రే ఈ సినిమాలో కీలకమని చెప్పొచ్చు. అల్లరి నరేష్ కు జోడీగా మిన్నా మీనన్ కనిపిస్తే రాజ్ తరుణ్ కు జోడీగా రుక్సర్ తిల్లాన్ సందడి చేసింది. ఈ తరహా పాత్రలు నాగార్జునకు కొట్టిన పిండి కావడంతో నాసామి రంగాల్లో కూడా ఆయన చాలా ఈజీగా తన పాత్ర చేసుకుంటూ సాగారు. ఈ సినిమా విషయంలో ఎవరి గురించి అయినా ప్రధానంగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా హీరోయిన్ ఆషికా రంగనాథ్ గురించే. ఆమె ఇందులో చాలా క్యూట్గా కనిపించడంతో పాటు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున ఆషిక జోడీకి కూడా ప్రేక్షకుల మన్ననలు దక్కాయనే చెప్పాలి. మాస్ ప్రేక్షకులను టార్గెట్గా చేసుకుని నాగార్జున పాత్రను డిజైన్ చేశారు. ఒక ఫైట్లో నాగార్జున సైకిల్ చైన్ లాగటంతో శివ పాత్ర గుర్తుకు వస్తుందనే చెప్పాలి. అత్యంత సాదా సీదా కథతోటి దర్శకుడు విజయ్ బన్నీ నాసామి రంగా సినిమాను నడిపించారు. ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నాజర్, రావు రమేష్, మహేష్లు కనిపిస్తారు. వాళ్ళు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని చెప్పాలి. మొత్తం మీద చూస్తే నాసామి రంగా సంక్రాంతికి ఓ టైంపాస్ మూవీగానే చెప్పుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.